బీసీ రిజర్వేషన్ ని 42% పెంచుతూ జీవో 9 అయితే విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపైన ఎన్నికలకు వెళ్లాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది. అయితే దీనిపైన హైకోర్టు స్టే ఇవ్వడం కూడా జరిగింది. 50% మించకుండా ఎన్నికలకు పోవాలంటూ 6 వారాల పాటు ఎన్నికలు వాయిదా వేయాలంటూ హైకోర్టు అయితే తెలంగాణ ప్రభుత్వానికి చెప్పడం కూడా జరిగింది. అయితే దీన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో హైకోర్టు పర్మిషన్ కు ఇచ్చినదే ఓకే అంటూ చెప్పడంతో మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి అయితే బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50% రిజర్వేషన్ మించకుండా ఎన్నికలకు వెళ్ళవచ్చు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ అట్లా వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని చెప్తున్న పద్ధతి. పాత పద్ధతి అంటే బీసీ ఎస్టీ ఎస్సీ ఓసీ రిజర్వేషన్ ప్రకారమే గతంలో ఎలా అవుతున్నాయో 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఎలాంటి రిజర్వేషన్లు ఉన్నాయో అదే రిజర్వేషన్ ప్రకారం అయితే ఇప్పుడు కూడా ఎన్నికలకు వెళ్ళాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి అయితే సుప్రీంకోర్టు అయితే ముట్టికాయలు వేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరి ఎలాంటి ఆలోచన ఉన్న తెలంగాణ ప్రభుత్వం మరి ఎలాంటి దారితీస్తుందని చూడాలి. ఎన్నికలకు వెళ్తుందా లేదా, మరి పాత ఎన్నికలు నిర్వహిస్తుందా, మరి దీనిపైన ఇంకేమన్నా పునరాలోచన చేసే పరిస్థితి ఉందని మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే గత 2 సంవత్సరాలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగిసి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మరొకసారి ఎన్నికలకు వెళ్తామని దాదాపుగా సెప్టెంబర్ నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలైన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రతిసారి ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా జీవో 9 అయితే విడుదల చేసి ఎన్నికలకు వెళ్తున్నట్టయితే ఎన్నికలు ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలకు వెళ్ళాలంటూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే కోర్టులో నోటిఫికేషన్ ఉండగా కోర్టులో వాదోపవాదాలు ఉండగా మీరు ఎలా వెళ్తారని ఇటు హైకోర్టు ఎన్నికల కమిషన్ జారీ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఎన్నికలకు వెళ్ళాలని తెలుసుకుంటే సొంతగా అంటే 50% రిజర్వేషన్ మించకుండా వెళ్ళాలి, లేదంటే పాత పద్ధతిలో రిజర్వేషన్కి వెళ్ళండి అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే అంతా ఒక గందరగోళంగానే కనిపిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నుంచి ఎన్నికలు నడుస్తాయని స్థానిక సంస్థల ఎన్నికలు ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ నడుస్తాయని చెప్పిన నేపథ్యంలో ఎలాంటి ఎన్నికలు జరగకపోవడంతో ఆశావాహులు అయితే అసహనానికి వ్యక్తవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎలక్షన్లకు కోసం ఇప్పటికే చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల కోసం అయితే సంసిద్ధం అవుతున్న పరిస్థితి కాబట్టి పట్టణాల పల్లెల్లో కూడా ఇప్పటికే చాలా వరకు అయితే యువకులు గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అందరిని కలుపుకుంటూ పోతూ ఆయా మీటింగ్లు పెడుతూ కూడా స్థానిక సంస్థల కోసం ఇప్పటికీ అందరూ రెడీ అయిన నేపథ్యంలో ఎన్నికల వాయిదా పడుతున్నట్టు అక్టోబర్ 9 మొదటి నోటిఫికేషన్ తర్వాత 13 తర్వాత రెండో నోటిఫికేషన్ విడుదల అయిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. మరొకసారి కోర్టులో ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఉండే ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల ప్రక్రియ కూడా రద్దవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే చాలా కోపం మీద ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎన్నికల కోసం చాలా మంది ఆశావాళ్ళు ఇప్పటికే ఎదుగుతున్నారు. కాకపోతే స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్ 42% ఉన్న తర్వాత ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి రిజర్వేషన్లు ఎలా ఇస్తారంటే అటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అయితే మొట్టికాయలు వేసిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోసం అయితే ఎదురు చూస్తున్న ఆశావాళ్ళకైతే ఇది ఒక భంగపాటు అని చెప్పుకోవచ్చు. మరి తెలంగాణ రాష్ట్రం మరొకసారి ఎన్నికలు ఎప్పుడు అవుతాయి. మరి ఈరోజు అయితే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కేబినెట్ చర్చ ఉండబోతుంది. మరి ఈ కేబినెట్లో దీనిపైన చర్చించే అవకాశం ఉందా, మరి దీనిపైన నిపుణులతో చర్చించి మరి ఎన్నికల ముందుకు వెళ్తారనేది మనం వేచి చూడాల్సిందే.